నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవర్ స్టార్ జన్మదిన వేడుకలు. నక్కపల్లిలో బోడపాటి శివదత్తు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ బర్త్డే కేక్ ను కట్ చేసిన జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ తోటా నాగేష్. రాష్ట్రంలో వాడవాడల దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు. అనకాపల్లిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన వైసీపీ శ్రేణులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో ఏసీబీ అధికారుల వలకు చిక్కిన అవినీతి చేప. కారు డ్రైవర్ దుర్గా ప్రసాద్ ద్వారా 28,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ కోన విమల సరోజిని. అనకాపల్లి పట్టణంలోని 126 అడుగుల గన్నాథుని దర్శించుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి. ఎంపీ సీఎం రమేష్, మాడుగుల ఎమ్మెల్యే బండారుతో కలిసి గన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సత్యకుమార్ యాదవ్. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ముందుగా మాజీ గ్రంథాలయ చైర్మన్, జనసేన సీనియర్ నాయకులు తోటా నాగేష్ జన సైనికుల సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్స్ పంచారు. అనంతరం నక్కపల్లి 50 పడకల ఆసుపత్రి వద్ద రోగులకు పాలు, పండ్లు పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీతి నిజాయితీతో రాజకీయాలు చేసి ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు సకాలంలో అందించినప్పుడే బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేకూరుతుందని, అలాంటి రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానమని అన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ ఈరోజు మనందరి అభిమాన నాయకులు, ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు మరి అందరూ కూడా అభిమానించే ముఖ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకలు. ఆయన ప్రత్యేకంగా ఈ జన్మదినం స్పెషల్. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండడం, జనసేన పార్టీ 21/21 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఆనందం, అందరిలో ఉత్సాహం ఉండి మేము చాలా సంబరాలుగా చేయాలనుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నది సేవాభావం. మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, అలాగే నిరుపేదలకి, అలాగే అనాథ పిల్లలకి సేవ, అంటే బర్త్డే పేరు చెప్పి వాళ్ళకి ఏదో ఒక సహాయ సహకారాలు అందించాలని చెప్పి సూచనలు అందించడం మా పార్టీ నాయకులందరూ కూడా చేయడం. ప్రత్యేకంగా ఈరోజు నక్కపల్లి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం, అలాగే ప్రత్యేకంగా జనసేన పార్టీలో ఈరోజు అందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా సంతోషంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. పార్టీ పక్కన పెడితే ఒక అభిమాన నటుడిగా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుపరిచితులు పవన్ కళ్యాణ్ గారు. సో ఇది తన మన అనే భేదం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు పండుగ వాతావరణంలో ఉన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఉదయం నక్కపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో మరి పాలు, రొట్టె పంపిణీ కార్యక్రమం మా జిల్లా సహాయ కార్యదర్శి కొరందా సప్పలరాజు గారి ఆధ్వర్యంలో చేయడం, అలాగే కార్యదర్శి అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఆగిడి గోంద్ర గారి ఆధ్వర్యంలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేసాం. అలాగే మరి పెద్దలు తోట నాగేష్ గారి ఆధ్వర్యంలో కూడా పలు సేవా కార్యక్రమాలు ఉదయం నుంచి జరుగుతుంది. ఈ రోజంతా కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఎంత కాదన్న అభిమానుల కోరిక కాదనలే కనుక అనకాపల్లిలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి వేడుకలు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పెద్ద స్థాయిలో నాయకులు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వర్యులు, అనకాపల్లి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బీశెట్టి వెంకట సత్యవతి, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ విచ్చేశారు. ముందుగా స్థానిక పూడి మడక రోడ్లోని చిన్న 4 రోడ్ల జంక్షన్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఎంతో మంది పేద ప్రజలకు ఎన్నో పథకాలు చేపట్టి చిరస్థాయిగా నిలబడ్డారని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి తంతులూరి దిలీప్ కుమార్, నియోజకవర్గం యోజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్, అనకాపల్లి మండల్ ప్రజా పరిషత్ కొర్లి సూరిబాబు, కసింకోట మండల్ ప్రజా పరిషత్ కలగా లక్ష్మీ గున్నాయ్,
నాయుడు కసింకోట జిల్లా పరిషత్ దంతులూరి శ్రీధర్ రాజు 84వ వార్డు ఇన్ఛార్జి కోరుకొండ రాఘవ 80 వార్డు ఇన్ఛార్జి కెఎం నాయుడు మాజీ గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ శివ మాజీ నూకాంబిక చైర్మన్ కొనతాల మురళి అనకాపల్లి రూరల్ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద కసింకోట మండల్ పార్టీ అధ్యక్షులు మలసాల కిషోర్ మాజీ మార్కెట్ కమిటీ యార్డ్ చైర్మన్ గొల్లవిల్లి శ్రీను అనకాపల్లి యువజన విభాగ అధ్యక్షులు వేగి త్రినాథ్ అనకాపల్లి బూత్ కమిటీ అధ్యక్షులు గాయపూరి రాజు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకి అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి వేడుకల్ని జరిపించి వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ విధంగానైతే రాజశేఖర రెడ్డి గారు పేదల పక్షాన నిలబడి 5 సంవత్సరాల పాటు 5 సంవత్సరాలు 3 నెలల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగించి పేదలకి అండగా అదేవిధంగా ఆరోగ్యశ్రీ అని లేదా ఫీజు రియంబర్స్మెంట్ అని ఇలా ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చి ఇది పేదల ప్రభుత్వం అని చెప్పినటువంటి నేత రాజశేఖర రెడ్డి గారు. ఆయన అడుగుజాడల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదలకి మంచి పథకాలు అందించి పరిపాలన కొనసాగించారు. రానున్న రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ గారి అడుగుజాడల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసికట్టుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి మేమందరం కలిసి పోరాడతాం. మరొకసారి అనకాపల్లి ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారికి వర్ధంతి నివాళులు అర్పిస్తున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అనకాపల్లి జిల్లా పార్టీ కార్యక్రమంలో శ్రేణులందరూ కలిసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ మహానేత మరి తక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారు. గతంలో ఏ నాయకుడు కూడా మరణించిన వెంటనే వేలాది గుండెలు ఆగిపోయిన సందర్భం మనం ఎప్పుడు కూడా చూడలేదు. అంతగా ఆయన పరిపాలన పేద విద్యార్థుల్లో ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానీ పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కానీ 104, 108 కానీ మరి ముఖ్యంగా మన ప్రాంతంలో విశాఖలో విమ్స్ కానీ అట్లాగే మన అనకాపల్లి జిల్లాలో ఒక SCZ కానీ అలాగే రైతులందరికీ కూడా రైతు బాంధవుడుగా జలయజ్ఞం ప్రాజెక్టు ద్వారా అనేక రకాల కార్యక్రమాలు అనేక వేల కోట్ల నిధులు రైతుల సంక్షేమం కోసం ఇవ్వటం ఉచిత విద్యుత్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు చేసి మరి ఆయన ఒక చిరంజీవిగా చిరస్థాయిగా కీర్తిశేషులుగా కూడా మరి నిరంతరం ప్రజల హృదయాల్లో ఉన్నారు. మరి ఆ మహానేతను స్మరించుకుంటూ ఈరోజు అనకాపల్లి జిల్లాలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త భరత్ కుమార్ గారు, శోభా హైమౌత్ గారు, దిలీప్ గారు, పెద్దలందరూ కూడా నాయకులందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ మహానేతను స్మరించుకుంటూ రాబోయే రోజుల్లో ఆయన ఆశయాల్ని కొనసాగించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసుకుని ప్రజలందరికీ కూడా మళ్ళీ కూడా రాజన్న రాజ్యం సుపరిపాలన అందించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మరొక్కసారి మరి ఈ రోజు ఇంకొకసారి పునరంకితం అవుదాం పార్టీకి అందరూ అని చెప్పి ప్రజల్లోకి కార్యక్రమాలన్నీ తీసుకుని వెళ్తాము. మరి ఏదైతే అబద్ధపు హామీలు ఇచ్చి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ రోజు ప్రజలందరూ కూడా విచారిస్తూ ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారని మళ్ళీ కూడా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారిని చేసుకోవడం కోసం శ్రేణులందరూ కూడా సమాయత్తం అవుతున్నాయని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటూ మరొకసారి ఆ మహానేతకి మరొక్కసారి అందరూ కూడా హృదయపూర్వకంగా ఘన నివాళులు అర్పించి శ్రద్ధాంజలి సమర్పిస్తారు. రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరం అయి 15 సంవత్సరాలు పూర్తయి 16 సంవత్సరాల్లో అడుగు పెడుతున్నాం అంటే నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఈ రోజు కూడా ఆయన పరిపాలించినటువంటి విధానం గుర్తుకొస్తా ఉంది. మరి సంక్షేమానికి ఆర్జులు రాజశేఖర రెడ్డి గారు. ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉంటే ఆ రోజున అంతకుముందు ఎప్పుడు కూడా ఊర్లో ఒక 100 మంది అర్హులు ఉంటే 10 మందికి ఇచ్చిన వైనం కూడా ఉండేది కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక గ్రామంలోని ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి పెన్షన్ ఇవ్వడం కానీ, ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి కూడా ఒక ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం కానీ, అలాగే ఒక ప్రతిదీ కూడా ప్రతి పథకాన్ని కూడా ప్రతి ఒక్కరి అర్హులకి కూడా అందించే విధంగా ఆ రోజున పరిపాలన సాగించారు. 2 సార్లు ఈ రాష్ట్రంలోని ఆయన కష్టంతో ఆయన తాలూకా శ్రమతో ఆయన తాలూకా ఇమేజ్ తోటి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అటువంటి పరిస్థితుల్లోని ఈ రోజున మరి ఆయన కుమారుడు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో తండ్రి ఆశయాలకు అనుగుణంగా తండ్రి తాలూకా
అనుకున్నవి ఏవైతే ఆశయాలు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఉండిపోయి అవన్నీ చేయాలనే ఉద్దేశంతో ఒక పార్టీని స్థాపించి 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని సుపరిపాలనగా మరి పేదవాళ్ళకు ఒక పెన్నిదిగా మరి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా నేరుగా ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా ప్రజలకు అందే విధంగా పరిపాలన సాగించారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి అట్లా ఆశయాల్ని ఈరోజు 108 చూసుకున్నా, ఆరోగ్యశ్రీ చూసుకున్నా, లేకపోతే ఇది ఇల్లులు చూసుకున్నా, లేకపోతే ఒక పెన్షన్ చూసుకున్నా అన్నీ కూడా ఒక ఆరాధ్యులు ఒకలాగా మిగిలిపోయారు ప్రజలు గుండెల్లోని. కాబట్టి రాబోయే రోజుల్లోని మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ముందు తీసుకెళ్లాలంటే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిగా చేయాలి. దానికి ఆ ఆశయాలు నిజమైనటువంటి నివాళులు అర్పించాలి రాజశేఖర రెడ్డి గారికి. అంటే ఇవాళ వైఎస్ఆర్ పార్టీని మళ్ళీ ముందు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి. నిజమైనటువంటి నివాళులు మనం కూడా అర్పించినట్టు అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్టర్ కోన విమల సరోజిని కుమారి ఓ రైతు నుండి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సోమవారం సాయంత్రం సబ్ రిజిస్టర్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గాప్రసాద్ ద్వారా 28,000 లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రాత్రి వరకు ఈ దాడులు కొనసాగాయి. ఆలమూరు మండలం బడుగువాని లంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యంకు చెందిన ఎకరా 36 సెంట్ల భూమిని తన కుమారుడికి రిజిస్ట్రేషన్ చేయడానికి 50,000 లంచం అడిగారని, చివరకు 28,000 ఒప్పుకున్నారని రైతు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అంతేకాక మరో 35,000 రూపాయలు అనధికారికంగా ఉండటాన్ని దాడుల్లో పట్టుకున్నారు. ఆ నగదును సీజ్ చేయడంతో పాటు సబ్ రిజిస్టర్ కార్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. గట్టి సుబ్రహ్మణ్యం బడుగువాని లంక గ్రామం ఆలమూరు మండలానికి చెందిన వ్యక్తి. అతని పేరు మీద ఎకరా 37 సెంట్లు ఉంది. అతని పేరు మీద ఉన్న భూమిని వాళ్ళ అబ్బాయి మీదకి గిఫ్ట్ డీడ్ చేయాలనే క్రమంలో అతను ఆలమూరు సబ్ రిజిస్టర్ గారిని డాక్యుమెంట్ రైటర్ అయిన ముప్పిరి వెర్రయ్య ఎలియాస్ యేసు ద్వారా అప్రోచ్ అయ్యారు. ఇనీషియల్గా ఈ గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి 50,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత రిక్వెస్ట్ చేయగా 28,000కి దానికి అగ్రీ అయ్యారు. ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ 28,000 ఉన్నదో 28,000 కూడా సబ్ రిజిస్టర్ గారు అయిన విమల సరోజిని కుమారి సబ్ రిజిస్టర్ ఆలమూరు, ఆమె యొక్క డ్రైవర్ దాసరి దుర్గాప్రసాద్ ద్వారా ఈ 28,000 తీసుకోవడం జరిగింది. మేము ఆ 28,000 తీసుకునేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. అతని దగ్గర నుంచి 28,000 డ్రైవ్ అమౌంట్, అదేవిధంగా ఇంకా ఈ ఆఫీస్లో అన్అకౌంటెడ్ క్యాష్ ఒక 35,000 కూడా మేము రికవరీ చేసాం. ఎవరైతే వీరు ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా అనకాపల్లి పట్టణంలోని 126 అడుగుల గణనాథుని దర్శించుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేష్, మాడుగుల శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, వచ్చిన అతిథులకు దాడి రత్నాకర్ వేద పండితులచే పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దగ్గర ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉభయ రాష్ట్రాలలో 126 అడుగుల విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి అనకాపల్లి జిల్లాకే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు ఎంతో ప్రత్యేకత తీసుకొచ్చిన నిర్వాహకులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విఘ్నేశ్వరుని చేసిన శిల్పికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు పాల్గొన్నారు. 120 అడుగుల విగ్రహాన్ని ఇందాక పెద్దలు అయితే చక్కగా వినాయకుడు అంటే ఏంటో వారు ప్రజలకు పూర్తిగా అవగాహన వచ్చే విధంగా చెప్పడం జరిగింది. అంతటి జ్ఞానంతో మీకు చెప్పే అవకాశం లేకపోవచ్చు, కానీ మరి మినిస్టర్ గారు సత్య కుమార్ గారు కానీ, మన ఎంపీ గారు కానీ, ముఖ్యంగా రత్నాకర్ గారిని, ఎందుకంటే పూర్వం మన 5-10 సంవత్సరాలు బట్టి మనం అంతా గాజువాకి వెళ్తున్నాం అంత పెద్ద విగ్రహం చూడడానికి. మన అలాంటిది ఇవి అనకాపల్లి గ్రామీణ వాతావరణంలో అనకాపల్లిలో మరి 120 అడుగుల విగ్రహాన్ని మనం ముందు ప్రదర్శించి మన 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 వారి భక్తిని వారిని సందర్శించుకునే అదృష్టం, వారి దగ్గర దీవెనలు పొందే స్వామి దీవెనలు పొందే అదృష్టం మనకు కలిగింపజేసిన నిర్వాహకులకి, ముఖ్యంగా సార్ చెప్పారు ఇందాకే, వినాయకుడి ప్రథమ పూజ మనకి. ఆ స్వామికి చేసిన తర్వాత ఏ పూజ చేయాలన్నది మన వరం. అలాంటి ప్రథమ భక్తులైన ప్రథమ దేవుడు అయినటువంటి మరి విఘ్నేశ్వర తలకే ఏ రకమైన విఘ్నాలు జరగకుండా అవిఘ్నమస్తుగా మనం ఉండే విధంగా మళ్ళీ ఆశీర్వదించాలని అనకాపల్లి రూరల్ లేదా మన అనకాపల్లి నియోజకవర్గం కానీ అందరూ ప్రజానీకానికి అదృష్టంగా భావిస్తూ నిజంగా రత్నాకర్ గారు వారి నిర్వాహకులు ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టినందుకు భగవంతుడు ఎల్లబేళ్ళ కూడా మా రత్నాకర్కి ఇంకా విఘ్నాలకు గణాధిపతి శ్రీ వినాయకుడు
వినాయక చవితి సందర్భంగా 120 అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించి అనకాపల్లి ప్రజలకి ఒక అనిర్వచనీయమైన అనుభూతినిస్తున్న కమిటీ సభ్యులు దాడి రత్నాకర్ గారు ఇతర సభ్యులకి నేను అభినందిస్తున్నాను. ఆ వినాయకుడు అందరి విజ్ఞానం తొలగించి అందరికీ సుఖ సంతోషాలని, ఆయురారోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని ఇవ్వాలని, ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. వినాయక చవితి అంటే ఒక ఉత్సవం. మొత్తం గ్రామంలో కానీ పట్టణంలో కానీ అందరూ కలిసి ఒక కుటుంబంగా ఏర్పాటయ్యి నవరాత్రుల పాటు చేసుకునే ఒక పెద్ద ఉత్సవం. అదేవిధంగా ఒక పర్యావరణ ఉత్సవం కూడా. వినాయకుడి ఈ పూజల సందర్భంగా పర్యావరణాన్ని దెబ్బతీయకుండా విగ్రహాలు తయారు చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ఈ విగ్రహాన్ని తయారు చేసిన శిల్పిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే విగ్రహంలో ప్రతి దానికి ఒక వైశిష్టత ఉంది. ప్రతి శరీర అవయవానికి తల జ్ఞానానికి సంకేతం, తొండం ప్రణవానికి సంకేతం, మెడలో మాల జ్ఞాన సముపార్జనకి, ఒక చేతిలో ఉన్న పాశవం అజ్ఞానాన్ని ఖండించడానికి, ఒక పాశం చీకట్లను తొలగించడానికి, పుట్ట మీద ఉన్న సర్పం కుండలిని శక్తికి, మొత్తం శరీరం ప్రకృతికి సంకేతం. చాలా అంటే అద్భుతంగా వీటినన్నిటి ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా నిశితంగా చూసి అదే జీవకళ ఉట్టిపడేలాగా దీన్ని చేశారు. దీనికి నేను ఈ నిర్వాహకులకి శిల్పికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ సందర్భంగా ఇటువంటి పండుగలు ప్రజలు ఉత్సాహంగా అందరూ కలిసి జరుపుకోవాలని, నవరాత్రుల పాటు ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోవాలని, ముఖ్యంగా ఇది చాలా భక్తితో కూడుకున్న పండగ కాబట్టి ఈ పండగ సందర్భంగా ఎప్పుడైనా నేను వస్తూ చూస్తూ ఉన్నాను. చిన్న చోట పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. పాట ఏంటంటే ఓరోరి యోగి నలపేరా నన్ను కోరికేరా అని. అంటే పిల్లలు పెద్దవాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చోట ఊహు అంటావా ఇటువంటి పాటలు పెట్టడం కానీ అంటే చాలా చోట్ల చూస్తున్నాం మనం. అది సంస్కృతి మంచిది కాదు. అదేవిధంగా పర్యావరణానికి కూడా మట్టి బొమ్మల్ని వాడితే బాగుంటుందని చెప్పి నేను చూసినంత వరకు ఇంత పెద్ద వినాయకుడి విగ్రహం ఎక్కడా లేదు. ఇక్కడ చేసిన దానికి కమిటీ వారికి అందరికి కూడా ప్రత్యేక అభినందనలు. ఇంత పెద్ద ఎత్తున వినాయకుడిని మనకు ఆశీర్వదించి ఆయన, అలాగే ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా అనకాపల్లి జిల్లాని, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండి ఇక్కడ అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ సుఖ సంతోషంగా ఉంటారు. అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో స్థానిక రింగ్ రోడ్లో జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు రోట్లు, పళ్లు, పాలు పంపిణీ చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రామకృష్ణ చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు, కూటమి నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మహిళా సోదరిమణుల గురించి, యువత గురించి నిరంతరం కృషి చేస్తున్నటువంటి కృషి వరుడు మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈ జనరేషన్ లో ఒక గొప్ప నాయకుడుగా, ఒక గొప్ప ఆదర్శవాదిగా, నిస్వార్థంగా, ఎటువంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా ఈ రాష్ట్రానికి మంచి ప్రభుత్వం తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఇచ్చిన మాట మీద నిలబడి ఆ మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నమే కాకుండా గతంలో ఉన్నటువంటి ఒక రాక్షస ప్రభుత్వాన్ని గద్దెదించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఒక బృహత్తర ఆశయంతో తను సొంత ప్రయోజనాలు కూడా పక్కకు పెట్టి, వ్యక్తిగత జీవితాలు కూడా పక్కకు పెట్టి గత 12 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రజల గురించి కృషి చేస్తున్నటువంటి ఒక మహా నాయకుడు. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి సంపూర్ణమైనటువంటి మద్దతుగా ఈ సుస్థిర ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి,
దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళాలి. ఇది రైతులు కానీ, కార్మికులు కానీ, యువతకు కానీ మంచి అవకాశాలు కల్పించి రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేటువంటి అకుంఠితమైనటువంటి దీక్షతో ఒక్క ఈ టర్మే కాదు, వచ్చే 10-15 సంవత్సరాలు ఇదే కూటమి ప్రభుత్వం కొనసాగాలి, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పినటువంటి ధైర్యశాలి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పలేకపోతే. చాలా కూటమి ప్రభుత్వాలు చూసాం. కూటమి ప్రభుత్వాలు 2 నెలలు అయ్యేసరికి నొక్కులు మొదలవుతాయి. కానీ ఇక్కడ అటువంటి అవకాశం లేకుండా సుమారు ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం 4 మాసాలు అయినప్పటికీ ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు సుస్థిరంగా ఉండాలి. అది ఒక మంచి సందేశం కాకుండా ఈ సందేశం వల్ల లక్షలాది కోట్ల రూపాయల నిధులు ఈ రాష్ట్రానికి మీకు ప్రైవేట్ పారిశ్రామికవేత్తల ద్వారా నిధులు వస్తున్నాయి. అదే కాకుండా ఈ ప్రభుత్వానికి పూర్తిగా అండదండలుగా ఉండే విధంగా తన శక్తియుక్తులన్నీ కూడా దారపోసి కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా ఒప్పించి ఒక స్టీల్ ప్లాంట్ కాపాడే విషయంలో సుమారు 14,000 కోట్ల రూపాయల స్టీల్ ప్లాంట్ ఇప్పించి ప్రైవేటీకరణ జరగకుండా ఆపినటువంటి ఒక ముఖ్య నేతగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల హృదయాల్లో ఉన్నారు. ఆ రోజు 32 మంది బలిదానంతో వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కుగానే కాకుండా భారతీయులు హక్కుగా ఉండాలనేటువంటి ఆలోచనతో పేరుకి ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ తత్వం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీగా ఈ దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి కోణంలో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవడానికి కేంద్రం నుంచి సుమారు 12,500 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించారు. అదేవిధంగా మన రాజధాని అమరావతికి సుమారు 15,000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ప్రజా ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీకి వస్తున్న ప్రతి ఒక్కరికి పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా తేటకుంట పార్టీ కార్యాలయంలో కోటనందూరు మండలం టీడీపీ యువనేత నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలగ వెంకట కృష్ణారావు, ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకట గంగాధర్ రంగనాయకుల ఆధ్వర్యంలో కోటనందూరు గ్రామానికి చెందిన వివిధ సామాజిక వర్గాల ప్రజలు సుమారు 200 కుటుంబాలు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య సమక్షంలో మండల నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీళ్లకు యువనేత వెలగ వెంకట కృష్ణారావు సమక్షంలో టీడీపీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువనేతగా వెలగ వెంకట కృష్ణారావు పార్టీకి చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని, పార్టీకి నిబద్ధతతో పనిచేస్తే రానున్న రోజుల్లో మరింత గుర్తింపు లభిస్తుందన్నారు. కార్యక్రమంలో కోటనందూరు మండలం టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా కోటనందూరు గ్రామంలో మన ప్రియతమ నాయకుడు అందరికీ గురువు గారు అయినటువంటి యనమల రామకృష్ణుడు గారు సమక్షంలో, అలాగే మన ప్రియతమ నాయకురాలు ప్రభుత్వ విప్ యనమల దివ్య గారు సమక్షంలో మన కూటమి ప్రభుత్వం ఎన్నో ఆకర్షణీయమైన మంచి పథకాలు పేద బడుగు బలహీన వర్గాలు పైకి రావాలని చెప్పి ఎంతో ఆలోచించి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి నిర్ణయం తీసుకొని సూపర్ 6 పథకాలు ఎన్నికల ముందు ఎప్పుడైతే మనకు ప్రకటించారో, అలాగే ఎన్నికల్లో మనల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా ఇప్పుడు అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ అమలు చేసే తీరును బట్టి పార్టీ కానీ వ్యక్తి కానీ ఏ విధమైన ప్రభావం లేకుండా ప్రతి ఒక్క అర్హుడికి కూడా సూపర్ 6 పథకాలు అందాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అందేలా చేస్తుంది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంతో అభిమానంతో గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడవని, కార్యకర్తవని ప్రతి ఒక్కరు కూడా మన కూటమి ప్రభుత్వం మీద ఆకర్షితులై యనమల దివ్య గారు నాయకత్వం ఎంతో బలపడాలని చెప్పి ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కానీ, రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ లోకల్ బాడీస్ అన్నీ కూడా ఏకగ్రీవంగా మన కూటమి ప్రభుత్వమే గెలవాలని చెప్పి ప్రత్యేక కారణంతో ఈరోజు మన కోటనందూరు గ్రామంలో కార్యకర్తలైనటువంటి మన గాడి ప్రసాద్, అలాగే కొమ్మరమోయిన ఎర్రయ్య, అలాగే గోపి, తర్వాత శివ, అలాగే గోవిందు, అలాగే మూరా దేవదానం, అలాగే జల్లు నాగరత్నం, అలాగే ఇంకా కడిత నూకరాజు, వీళ్ళందరూ ఏ ఒక్క పేరు మర్చిపోయినా సరే వాళ్ళందరూ కూడా సపోర్ట్ తోటి నేను 15 రోజులు బట్టి కూడా అందరూ కూడా ఎంతో మంది ఆకర్షితులయ్యి
పార్టీని ఆకర్షితులై ఈరోజు కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవ్వడానికి వచ్చారు. సుమారు 200 కుటుంబాలు. అంటే పార్టీలోకి నాయకులు రావడం, నాయకులు చేరడం ఎప్పటి నుంచో చూసుంటాం మనం. కానీ ఈరోజు ఓట్లు అంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా ప్రత్యేకంగా ప్రజలు స్వచ్ఛందంగా కూడా వారంతటా వారే కూటమికి ఆకర్షితులై రావడం జరిగింది. ఈరోజు యనమల రామకృష్ణ గారు, యనమల దివ్య గారు, గాడి రాజబాబు గారు సమక్షంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ 200 కుటుంబాలు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. 200 కుటుంబాలంటే ఇంచుమించు సుమారుగా 1200-1500 ఓట్లు సమానం. కాబట్టి ఈరోజు ఏకపక్షంగా కోటనందూరు గ్రామం అంటేనే కూటమి ప్రభుత్వం వెనకాల నిలబడిందని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇదే రకంగా 2029లో కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిపించుకోవడానికి మేము ఎంతో కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరున ఈరోజు మా పార్టీలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను నమస్కారాలు చెప్తూ వారందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాను. వారందరికీ కూడా సంతోషకరంగా ఎంతో మా కుటుంబంతో కలుపుకొని వారందరినీ కూడా మంచిగా ప్రభుత్వ పథకాలన్నీ అందేలాగా మేము కృషి చేస్తామని చెప్పి, వారి కష్టాల్లో మేము పాలు పంచుకొని వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడ విజయ టాకీ సెంటర్ నుండి అప్సరా టాకీ సెంటర్ వరకు నిరసన ర్యాలీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మహిళా మోర్చా ఈ సందర్భంగా బీజేపీ మహిళా నాయకులు విజయవాడ పోలీస్ కమిషనర్ కు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిశితారాజు, బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు నిర్మలా కిషోర్, శనక్కాయల అరుణ, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, బొడ్డు నాగలక్ష్మి, కర్రీ నాగలక్ష్మి, బీజేపీ సీనియర్ నాయకులు పులపాటి శ్రీనివాసరాజు, అడూరి శ్రీరామ్, గుడిసే దేవానంద్, చైతన్య శర్మ, భాష, కూలపల్లి గణేష్, పిట్టల గోవిందు, నరసరాజు, గోపాలకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ నాయకురాలు బొమ్మర దేవర, రత్నకుమారి, చిగురుపాటి లక్ష్మి, స్వాతి, శాంతి శర్మల తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు వెలగా వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నర్సీపట్నం జనసేన కన్వీనర్ సూర్యచంద్ర మరియు తాండవ చైర్మన్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా జనసేన భారీ సంబరాలతో కార్యాలయం ప్రారంభించారు. కార్యక్రమంలో గోల్కొండ, నాథవరం మండలం జనసేన అని నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మహిళలకు, వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందు తీసుకెళ్తూ ఈరోజు ప్రత్యేకంగా మనం చూసాం. రాష్ట్రంలో గత ప్రభుత్వానికి చెప్ప మీద కొట్టినట్టు 11 సీట్లు పరిమితం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒకటే చెప్పారు, నేను నిన్ను ఆదాపాదాలకు తగ్గకపోతే నా పార్టీ జనసేన పార్టీ కాదు, నేను పవన్ కళ్యాణ్ కాదని చెప్పి ఇవాళ రాష్ట్ర పక్షాలు వేసి ఆ రాక్షసుని పక్కన తీసుకెళ్లి ఈరోజు పక్కన పెట్టిన పరిస్థితి చూసాం. ముఖ్యంగా చాలా ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పల్లి పిలుపుల పేరుతో ఈరోజు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు సారాజ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు 311 కోట్ల రూపాయలు ఈరోజు గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో కూడా చేసుకుంటున్నామంటే ఆయా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతగా ఇవాళ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధితో పాటు సంక్షేమ 2 కొల్లే విధంగా ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ ముందు తీసుకెళ్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. సమాధానం ప్రజల చేత ఇప్పించాలని చెప్పేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారితో రాజకీయంగా మన పోరాటాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా ఇప్పటికీ కూడా వైసీపీ సోషల్ మీడియా దానిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఆహ్వానం చేసినప్పటికీ కూడా ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలనే విషయంలో రాజీ పడకుండా తెలుగుదేశం పార్టీతో, గౌరవ చంద్రబాబు నాయుడు గారితో, అలాగే బీజేపీ పార్టీతో ఒప్పందం చేసుకొని వాళ్ళకి ప్రజల ద్వారానే సరైన సమాధానం చెప్పినటువంటి గొప్ప నాయకులు పవన్ కళ్యాణ్ గారు.
అనకాపల్లి జిల్లా సభవరం మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గండి బాబ్జీ అభిమానులు రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గండి బాబ్జీ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. బాబ్జీ జన్మదిన వేడుకలతో నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. మండల టీడీపీ అధ్యక్షుడు గండి ముత్యాల నాయుడు అధ్యక్షతన జరిగిన జన్మదిన వేడుకలలో పాల్గొన్న ముఖ్య అతిథిగా గండి బాబ్జీ తనయుడు టీడీపీ యువనేత గండి వంశీదీప్ మాట్లాడుతూ గండి బాబ్జీ జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిదని, నిత్యం ప్రజలతో మమేకమై నిత్యం ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు గండి బాబ్జీ అన్నారు. కార్యక్రమంలో సాబ్ డైరెక్టర్ పీబీవీఎస్ఎన్ రాజు, పీఏసీఎస్ చైర్మన్ గండి దేముడు, టీడీపీ నేతలు బార్నికాన సాయినాథరావు, దాసరి వెంకటరమణ, బొబ్బరి కన్నారావు, పల్ల తాతారావు, బోండా కళ్యాణ్ రాజు, బలిరెడ్డి అప్పారావు, పడాల వెంకటరమణ, దాడి కన్నం నాయుడు, బోండారాజు, వాకాడ కనకరాజు, పిల్లల అప్పల నాయుడు, రెడ్డి నారాయణరావు, కార్పొరేటర్లు మొల్లి ముత్యాల నాయుడు, ముమ్మన దేముడు, వియ్యపు చిన్న, ఆవగడ్డ జ్యోతి అప్పల నాయుడు, పెద్దాడ రమణమ్మ, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రీతమ నాయకులు పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జి, ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు గండి బాబ్జీ గారి జన్మదినం పురస్కరించుకొని పెదనేడిపాలెం గ్రామంలో వి ఫ్యామిలీ ఆధ్వర్యంలో వన్ డే నాకౌట్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. మరి యువతని గ్రామాల్లో ప్రోత్సహించాలని, అందరూ కూడా శారీరకంగా బలంగా ఉండాలని, గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా మంచి శుభ పరిణామం. గ్రామాల్లో కబడ్డీ అన్నా వాలీబాల్ అన్నా చాలా ఫేమస్గా దాన్ని ఆదరిస్తారు. మరి అలాంటి ఈ క్రీడని పెదనడిపాలెం గ్రామంలో వి ఫ్యామిలీ ఆధ్వర్యంలో గండి బాబ్జీ గారి జన్మదినం పురస్కరించుకొని నిర్వహించడం మా అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. మరి మొదటి బహుమతి వచ్చిన క్రీడాకారులకి 10,000 రూపాయలని, ద్వితీయ బహుమతికి 7,000 రూపాయలు, తృతీయ బహుమతికి 5,000 రూపాయలు ప్రైజులు, మనీ ప్రైజ్ ప్రకటించారు. మరి యువతంతా చాలా ఉత్సాహంగా ఆనందంగా ఈ వాలీబాల్ క్రీడలో పాల్గొన్నారు. మరి ఎవరు అదృష్టవంతులో, ఎవరు నైపుణ్యం వంతులో మరి ఇక్కడ ఈ ఆటలో తెలుస్తారు. ఇది చాలా మంచి కార్యక్రమం అని భావిస్తున్నాం. సభవరం మండలం పెదనాడిపాలెం గ్రామంలో ఏదైతే పార్లమెంట్ నిర్వహించబడుతుందో గౌరవనీయులు నియోజకవర్గ శాసన నియోజకవర్గ ఎమ్మెల్యే గండి బాబ్జీ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా మార్నింగ్ 9:30 కల్లా మేయర్ పీలా శ్రీనివాస గారి ఆధ్వర్యంలో పెందుర్తి తాండ్రపాపారాయుడు కళ్యాణ మండపంలో బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం జరిగిందండి. చాలా గ్రాండ్గా జరుగుతుంది. దాదాపుగా ఒక 100 మంది వరకు ఇవాళ అక్కడ బ్లడ్ ఇవ్వడానికి బాబ్జీ గారి జన్మదిన సందర్భంగా మరి రావడం జరిగింది. అలాగే రెండోది మరి ఇది పెదనాడిపాలెంలో కూడా ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఏదైతే వి టీం ఆధ్వర్యంలో వి ఫ్యామిలీ ఆధ్వర్యంలో జరుగుతుందో వాళ్ళకు కూడా బాబ్జీ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది క్రీడలు అనేది చాలా ఆరోగ్యానికి మరి వ్యాయామం ఎన్నో మరి చేస్తున్నాం. కానీ దీని నుంచి వ్యాయామం ఏదైతే రాదు. మరి ప్రతి గ్రామంలో ఇంచుమించుగా 16 టీములు వచ్చాయి. 16 టీముల నైపుణ్యాలను తీసుకొని ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 7,000, థర్డ్ ప్రైజ్ 5,000గా నిర్ణయం జరిగింది. ఈరోజు కూడా మధ్యాహ్నం భారీ అన్నసంతరణ మొగలపురంలో తన స్వగ్రామంలో బాబ్జీ గారు దాదాపు 3,000 మందికి ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా అన్నసంతరణ జరుగుతుంది. అలాగే మెడికల్ క్యాంపు. రెండోది మరి ఇవాళ సబ్బవరం సాయంత్రం 7 గంటలకల్లా మరి ప్రోగ్రాం అయితే మన జన్మదినం పురస్కరించుకొని ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది. నైట్ మళ్ళీ సీతారాం కళ్యాణ మండపంలో మళ్ళీ భోజన వసతి కూడా మరి కల్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నీ ఇవాళ ఉత్సాహంగా ఇప్పుడే వంశీ గారు మరి రాకపోవడానికి కారణం మరి ఆయనకి సౌత్లో చాలామంది అభిమానులు ఉన్నారండి. సౌత్ అంతా మరి అభిమానులందరూ ఖచ్చితంగా రావాలి, నాన్నగారు లేనిదని మీరేని వచ్చి మాకు సంతృప్తి పరచాలని చెప్పేసి ఆయన్ని సౌత్కి పెట్టడం జరిగింది. ఇక్కడ
తాండ్రపాపర్ కాలు బ్లడ్ క్యాంప్ ముగించుకొని సౌత్ వెళ్ళారు. మరి మధ్యాహ్నం కూడా వస్తారు. ఇక్కడ ఏదైతే సబ్వర్లో ప్రోగ్రామ్ కానీ ఆయన పాతపట్నం మండలం మేజర్ పంచాయతీ నందు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాతపట్నం మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు రెడ్డి శాంతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేలియాపుట్టి మండలం సానిపాలెం గ్రామంలో మా ఊరి పేరు మార్చండని ప్రాధేయపడుతున్న గ్రామస్తులు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మేలియాపుట్టి మండలం పడ్డ పంచాయతీ సానిపాలెం గ్రామస్తులు మా ఊరి పేరు మార్చండని ప్రాధేయపడుతున్నారు. పూర్వకాలంలో రాజుల ప్రదేశానికి తమ సుఖం కోసం వచ్చి కొందరికి మాన్యం ఇచ్చి ఈ గ్రామానికి సానిపాలెం అని పేరు వచ్చిందని పూర్వీకుల ద్వారా సమాచారం తెలుసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే అప్పటి నుండి మా గ్రామానికి సానిపాలెం అని పేరు ఉండిపోయిందని, ఈ పేరు వల్ల విద్యార్థులు చదువు కోసం వెళ్లినప్పుడు మీ ఊరు పేరు చెప్పమంటే మాకు సానిపాలెం అని చెప్పేందుకు చాలా ఇబ్బందికరంగా ఉందని ఆవేదన చెందుతున్నారు. అలాగే పురుషులు తమ విధులపై వెళ్లినప్పుడు మహిళలు ముందు ఊరు పేరు చెప్పాలన్నా సిగ్గుపడవలసిన పరిస్థితి. మహిళలకు మీ ఊరు పేరు చెప్పమంటే చెప్పేందుకు సిగ్గుతూ తల వంచుకునే పరిస్థితి. అదేవిధంగా ఈ ఊరు ప్రజలు పెళ్లి సంబంధానికి వెళ్లినప్పుడు ఊరు పేరు సానిపాలెం అని చెప్పినప్పుడు మీ ఊళ్ళో అలాంటి వారు ఉన్నారా అని అడిగినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. గ్రామస్తులందరూ గ్రామ సభ నిర్వహించి మా గ్రామానికి రామయ్యపాలెంగా మార్చాలని పంచాయతీ తీర్మానంతో నిర్ణయించామని, ఇప్పటికే పలుమార్లు ఈ విషయంపై ఉన్న ఉన్నతాధికారులకు విన్నవించుకున్నామని, ఇప్పుడు మీడియా ముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే మా సమస్యకు పరిష్కారం అందుతుందని, మా గ్రామానికి రామయ్యపాలెంగా మార్చాలని కోరుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రాజేశ్వరి, మాది సానిపాలెం గ్రామం. మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు మా కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరూ ఏ ఊరు అని అడిగితే చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఎలాగ లేడీస్ కాబట్టి జెంట్స్ అడుగుతుంటారు, బాయ్స్ ఏ ఊరు మీద అని అడుగుతుంటారు. సానిపాలెం అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాగే కాలేజ్ తరఫున టూర్స్ కానీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ ఊరు అని అడిగినా కూడా అక్కడ కూడా చెప్పలేకపోతున్నాము. మేము కనీసం లెక్చరర్స్ కూడా మా ఊరి పేరు ఏంటో మేము చెప్పలేకపోతున్నాము. అందుకని మా ఊరి పేరు మార్చాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మా ఊరి పేరు సానిపాలెం. మేము ఎక్కడికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, ఏ బస్సు ఎక్కినా సరే, మా సంబంధాలకు ఏ ఊరు వెళ్ళినా సరే మీది ఏ ఊరమ్మని అడుగుతుంటే సానిపాలెం అని చెప్పడానికి మాకు చాలా సిగ్గుగా ఉంది. మాకు వచ్చిన సంబంధాలు ఏవైనా సరే సానిపాలెం అని పేరు చెప్తుంటే సంబంధాలు కూడా పోతాయి. అందరూ కూడా, అలాగే మా సర్పంచ్ గారు అందరం కూడా గ్రామ సభలు పెట్టుకొని మేము ఈ పేరు మార్చడానికి, మా ఊరిని రామయ్యపాలెంగా రూపాంతరానికి చెందడానికి మేము గ్రామ సభలు పెట్టి తీర్మానం చేసుకున్నాం. అలాగే మొన్న మన ఎంఆర్ఓ గారికి, నిన్న ఎండిఓ గారికి, అలాగే మన ప్రీతమ నాయకులు, మన శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు మాయిడి గోవిందరావు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఈ పేరుని వినగానే ఇది ఎట్టి పరిస్థితులైనా సరే మార్చాలి, ఇలాంటిది ఉండడం కూడా మాకు కూడా చాలాసార్లు పేరు చెప్పేటప్పుడు చాలా అభ్యంతరకరంగా అనిపించింది. ఇది ఎట్టి పరిస్థితులైనా మేము మార్చడానికి మా సాయశక్తులు కృషి చేస్తామని వారు సానుకూలంగా అందరూ కూడా స్పందించారు. వాళ్ళందరికీ కూడా ఈ మీడియా సమావేశం తరపున వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు, చాలామంది మహిళలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు, అలాగే జాబ్ చేస్తున్నటువంటి జాబ్ హోల్డర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మన ఈ పాలెం గ్రామంలోనే మనకి ఎవరికి కూడా పనులు ఉండవు, బాధ్యతలు ఉండవు, వర్కులు ఉండవు. ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా వారి బండి తీసుకునో లేకపోతే సుదీర్ఘ ప్రాంతాల్లో పనిచేయడానికో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక దగ్గరికి ప్రతిరోజు కూడా వెళ్ళవలసి వచ్చే. మేము మా ఫ్రెండ్స్ అడిగినప్పుడు సానిపాలెం అంటే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. అయితే మా ఊరి పేరు మార్చడానికి కోరుకుంటున్నాము. నా పేరు వాడవలసి పావని. నేను 7వ తరగతి చదువుకుంటున్నాను. సానిపాలెం గ్రామం. మా ఊర్లో అందరూ మా ఊరి పేరుతో ఎగతాళి చేస్తున్నారు.
ప్రభుత్వం మా ఊరి పేరు మార్చాలని కోరుకుంటున్నాను. మహిళల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ అన్ని రంగాల్లో వారికి అవకాశాలు కల్పిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. స్త్రీశక్తి పథకం విజయోత్సవ సభను సూపర్ 6 సూపర్ హిట్ అంటూ వేదిరేశ్వరం రోడ్లోని మల్లిడి కనికిరెడ్డి కన్వెన్షన్ హాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు కేవలం కుటుంబానికి పరిమితం కాకుండా విద్యా, ఉపాధి, వ్యాపారం, రాజకీయాలు సహా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. వారికి తోడ్పాటు అందించే విధంగా స్త్రీశక్తి వంటి పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ పథకం ఫలితంగా మహిళలు స్వయం సమృద్ధికి దారితీస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పథకం విజయోత్సవాన్ని జరుపుకున్నారు. పార్వతీదేవి అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ అమ్మ ఆశీస్సులతో మహిళలందరూ బాగుంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది 30 సంవత్సరాల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదే రోజు సెప్టెంబర్ 1వ తేదీ 1995వ సంవత్సరం నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. 1994లో గెలిచి ఆ రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. నేటికి 30 సంవత్సరాలు అయింది. ఆనాడే ఆయన ఆలోచించాడు, మహిళలు బాగుండాలి, మహిళలు సామాజికంగా ఎదగాలి, మహిళలు రాజకీయంగా ఎదగాలి, మహిళలు ఆర్థికంగా ఎదగాలి. అప్పుడే ఆకాశంలో సగం, జనాభాలో సగం, అవకాశాలు కూడా సగం మహిళలకు ఉండాలని కోరుకున్నారు. సగం మహిళా శక్తి సమాజానికి ఉపయోగపడకుండా, కుటుంబాలకు ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉంటే కరెక్ట్ కాదు. మహిళలు మగవారి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతికే శక్తి మహిళలకు ఇవ్వాలని ఆలోచించిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు. ఆనాడు అందుకే డ్వాక్రా ఉద్యమం రూపాయి 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 30 రూపాయలు, ఈనాడు లక్షలు 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 రుణాలు తీసుకునే పరిస్థితి ఈనాడు మహిళలకు వచ్చింది. డ్వాక్రా ఉద్యమం ఇంటింటికి గ్యాస్ స్టవ్లు వచ్చాయి, సిలిండర్లు వచ్చాయి. అందరి ఆరోగ్యాలు పాడయ్యే కట్టెలు పొయ్యలతో, పొగలతో, కళ్ళు, గుండెలు లేదా లేకుండా గ్యాస్ స్టవ్లు ఇచ్చారు. తర్వాత మహిళలు రోడ్ల పక్క వెళ్తూ ఉంటే ఆ రోజుల్లో మా చిన్నతనాల్లో నేను ఎమ్మెల్యే అయిన కొత్తల్లో రోడ్డు పక్క మహిళా బహిర్భూమి కూర్చునేవారు. చాలా ఈ పరిస్థితి పోవాలని ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించాలని మరుగుదొడ్లు ఇంటింటికి వచ్చే ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు. దీపం పథకమే కాదు, గ్యాస్ స్టవ్లే కాదు, మరుగుదొడ్లే కాదు, డ్వాక్రాయే కాదు, అందరికీ కూడా ఎన్టీ రామారావు గారు మహానుభావుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆడవారికి మహిళల్లో ఆస్తి హక్కు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మహిళలకి రిజర్వేషన్లు ఇచ్చారు. స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు మొట్టమొదటి ఇచ్చారు. అది ఈ రోజున 33%కి 50%కి వచ్చింది. ఆనాడు ఎంపీటీసీలు, సర్పంచులు, మండల ప్రెసిడెంట్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు వచ్చాయి. ఆడవారందరూ కూడా కాలేజీల్లో సీట్లు వచ్చాయి. ఉద్యోగాలు చేసుకునే వారందరికీ రిజర్వేషన్ కింద ఈ ఉద్యోగం. కోనసీమ జిల్లా కొత్తపేటలో వినాయక నవరాత్రుల్లో భాగంగా నిమజ్జన కార్యక్రమంలో భక్తులందరూ నిబంధనలను పాటించి వినాయక నిమజ్జన కార్యక్రమాలను చేపట్టాలని రావులపాలెం టౌన్ సీఐ శేఖర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా సీఐ శేఖర్ బాబు మాట్లాడుతూ నిమజ్జనం సందర్భంగా యువకులు సమన్వయం పాటించాలని, ఊరేగింపుల్లో భారీగా డీజే సౌండ్లు పెట్టరాదని, బాణసంచాలు అధికంగా కాల్చరాదని, అనుమతి పొందిన 1-2 సౌండ్ బాక్సులోని ఊరేగింపు నిర్వహించాలని ఆయన సూచించారు. అలాగే నిమజ్జన సమయంలో గోదావరి నది వద్ద, కాలువల వద్ద కూడా ఈతరాని యువకులు నీటిలోకి దిగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రావులపాలెం మండలం పరిధిలో గల అన్ని గ్రామాల్లో గణేష్ చతుర్థికి సంబంధించి ఈ ఊరేగింపు ఉత్సవాలు చేసే ఆర్గనైజింగ్ కమిటీస్ అందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి, ఈ ఊరేగింపు కార్యక్రమాలన్నింటినీ కూడా కుటుంబాలతో పాటు సంతోషంగా ప్రతి కుటుంబంలో కూడా ఆనందం ఉండేలాగా నిర్వహించాలని, మితిమీరిన
సౌండ్లు డీజే బాక్సులు పెట్టి ప్రమాదాలకు కారణం కాకుండా, అదేవిధంగా అక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా సమయ పాటించి దేవుని యొక్క కార్యక్రమం, ఊరేగింపు కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించాలనేసి తెలియజేయడం జరిగింది. అందరూ కూడా ఈ యొక్క ఊరేగింపులో సౌండ్ సిస్టమ్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు, ఈ డీజే బాక్స్లు ఆర్గనైజ్ చేసేవాళ్ళని కూడా వాళ్ళందరినీ కూడా పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఉత్తర్వులకు మితిమీరిన సౌండ్స్ ఎవరైనా పెట్టినా కానీ వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. నిర్ణీతం ప్రకారం ఇవ్వబడిన 2 బాక్సులతోటే దేవుణ్ణి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి నిర్ణీత ప్రదేశాలలో నిమజ్జనం చేసి, ఆ నిమజ్జన సమయంలో కూడా ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే ఆ కాలువలో గోదావరిలో దిగడం, ఈత రాని వాళ్ళు చిన్నపిల్లలు గట్టు మీద ఉండి చూడవలసిందిగా తెలియజేస్తూ, అందరూ కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనే అందరూ కూడా దయచేసి సమన్వయం పాటిస్తూ ఎవరు కూడా ప్రమాదాలకు గురి కాకుండా సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ తగు జాగ్రత్తలు నిర్దేశించబడిన జాగ్రత్తలు తీసుకుని ఊరేగింపులు నిర్వహించవలసిందిగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రతిపాడు మండలం చినింపేట పాదాలమ్మ తల్లి ఆలయం వద్ద వైసీపీ పార్టీ శ్రేణులు వృద్ధులకు పండ్లు పంపిణీ చేపట్టారు. ప్రతిపాడు మండల జడ్పీటీసీ బెహార రాజేశ్వరి దొరబాబు, ఎంపీపీ గొల్ల క్రాంతి సుధాకర్ ఆధ్వర్యంలో శారదా వయో వృద్ధ ఆశ్రమంలో గల వృద్ధులకు పండ్లు పంపిణీ చేపట్టారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజల నేతని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద గల మల్ల వీధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ నిర్వహిస్తూ రైల్వే స్టేషన్ వద్ద గల అన్న క్యాంటీన్లో కార్యకర్తలతో కలిసి పలహారం భుజించారు. సందర్భంగా అన్న క్యాంటీన్లోని వస్తువులను, భోజనం యొక్క నాణ్యతను కస్టమర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సౌకర్యార్థం రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో, హాస్పిటల్ రద్దీగా ఉండే ప్రాంతాల్లో 5 రూపాయలకే భోజన పథకాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనివలన ఎంతో మంది ప్రయాణికులు చేసే ఆసుపత్రిలో ఉండే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, ప్రజలందరూ వీటిని విరివిగా ఉపయోగించుకుంటూ నాణ్యమైన ఆహారాన్ని తినగలుగుతున్నారని అన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా ఉదయం పలహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం వంటి నాణ్యతతో కేవలం 5 రూపాయలకి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, దీనికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సరిసా ధర్మరాజు, కోటిని ఉమా, ఆళ్ల ప్రవీణ్ కుమార్, కటారి దేముడు, సరిసా చిన్నబుజ్జి, అల్లపు శ్రీను, మల్ల మురళీకృష్ణ, సరిసా సింహాచలం, పొలిమేర సూరి, అప్పారావు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ పెద్ద పండగలాగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చినాక 3,000 రూపాయలు ఉండేటువంటి పెన్షను ఒకే దఫా 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు 60 సంవత్సరాలు దాటినటువంటి వారందరికీ కూడా, ఎవరైతే అర్హత ఉందో వారందరికీ కూడా పెన్షన్లు ప్రతి నెల యథావిధిగా వాళ్ళ ఇంట్ల దగ్గరికే వెళ్ళి అక్కడ సచివాలయ సిబ్బంది ద్వారా వారందరికీ కూడా పెన్షన్లను అమలు చేయడం జరుగుతుంది. ఈ పెన్షన్ కూడా 4,000 రూపాయలు, అదేవిధంగా 6,000 రూపాయల పెన్షను, 10,000 రూపాయల పెన్షను, 15,000 రూపాయల పెన్షను, ఈ 4 కేటగిరీల పెన్షన్లు కూడా యథావిధిగా ఏదైతే ఇదివరకు మనం మంజూరు చేస్తున్నామో అవన్నీ ఈ నెల కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. కొంత ప్రచారం ఏం చేశారంటే ఏదో వికలాంగుల పెన్షన్లు సర్టిఫికేట్లు ఆపేశారట, నోటీసులు ఇచ్చారట, వాళ్ళ పెన్షన్లు ఆగిపోతాయట అనేటువంటి అపవాదు క్రియేట్ చేశారు. అది ఏమీ లేదు. నోటీసులు ఇచ్చిన మాట అయితే వాస్తవం. అది సచివాలయ సిబ్బంది వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది వెరిఫై చేసుకోవడం కోసం. కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. నోటీసులు ఇచ్చినటువంటి వారందరికీ కూడా ఉపసంహరణ చేసుకోమని. దానికి తగ్గట్టుగా నోటీసులు ఇచ్చిన అన్ని కూడా ఉపసంహరణ చేసుకున్నాం. మళ్ళీ యథావిధిగా ఎవరైతే కిందటి నెల పెన్షన్లు తీసుకున్నారో ఆ నెల పెన్షన్లు అందరికీ కూడా యథావిధిగా ఈ నెల ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మల్ల వీధిలోని, అట్లాగే మసీదు వీధిలో కూడా ఇప్పుడే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేసుకుని వచ్చాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మల్ల వీధి ప్రాంతంలో, రైల్వే స్టేషన్ కోర్టు వీధి ప్రాంతంలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్, మరి ఏదైతే 5 సంవత్సరాలు గత సంవత్సరంలో పూర్తిగా మరుగున పడిపోయిందో, మూసేశారో,
మరి ఇది మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక తెరవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు చక్కగా ఎవరికాళ్ళు ఇవాళ ముఖ్యంగా రైల్వే స్టేషన్ నుంచి వచ్చినటువంటి ప్రయాణికులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చక్కగా 5 రూపాయలకే వాళ్ళు టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి కానీ చక్కగా వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. అదే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఉపాధి చేసుకునేటువంటి వాళ్ళు, ఉదాహరణకి మా ఇక్కడ టైలర్ స్వామి ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా రోజు ఇక్కడ టిఫిన్ అలాగే భోజనం కూడా ఇక్కడ చేస్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉపాధి పొందేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చి పేదలందరికీ కూడా ఒక మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి ఆహారాన్ని ఇవాళ చాలా అందరికీ అందుబాటులో అందివ్వడం జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి లోకేష్ గారు చొరవ తీసుకుని ఇవన్నీ కూడా అమలయ్యేటట్టుగా చేస్తా ఉన్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. అనకాపల్లి గోల్డ్ మర్చెంట్ వర్కర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక పెరుగు బజార్ జంక్షన్ లో కొలువైన శ్రీ సువర్ణ సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. సోమవారం నాడు బంగారు వర్తకల సంఘం అధ్యక్షులు కొనతాల రాజేంద్ర సహకారంతో వినాయక మండపం వద్ద భారీ అన్న సమారాధాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ విచ్చేశారు. స్వామివారి దగ్గర అతిథులకు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి చేతుల మీదుగా అన్న సమారాధాన్ని ప్రారంభించారు. బంగారం వర్తకుల సంఘం ఆధ్వర్యంలో సుమారు 10,000 మందికి అన్న సమారాధాన్ని ఏర్పాటు చేశారు. అన్న సమారాధానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో అనకాపల్లి గోల్డ్ మర్చెంట్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి గోల్డ్ మర్చెంట్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ అన్న సమారాధన 10,000 మందికి ఈరోజు పెద్దలు కొంతాల రాజేంద్ర గారు, అలాగే బుద్ధ శ్రీనివాస్ గారు, మల్లా దివాకర్ గారు మరియు మిగతా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మన సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఇంత భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో జరపాలని కోరుతున్నాను. అలాగే ఆ విఘ్నేశ్వరుడు స్వామి ఆశీస్సులు అనకాపల్లి ప్రజలందరి మీద ఉండాలని, అలాగే అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా బంగారు వర్తకులు మరియు సిబ్బంది సహాయ సహకారాలతో వినాయక అన్న సమారాధన ఏర్పాటు చేయడమైనది. అనకాపల్లిలో భారీ ఎత్తున ఈ సమారాధన ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో భక్తులు చాలా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కావున వచ్చిన మీడియా వ్యక్తులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈవేళ వినాయక నవరాత్రి మహోత్సవం సందర్భంగా బంగారు వర్తక సంఘం ఆధ్వర్యంలో మరి ప్రతి ఏటా జరిగే కార్యక్రమం ఇది. ప్రజలందరికీ మీ మీడియా మిత్రులు కూడా తెలిసిన విషయమే. కానీ వేళ సంతోషకరమైన విషయం ఏంటంటే మా పెద్దలు మన రామకృష్ణ గారు అలాగే మా రామ్కి గారు ఇటువంటి కార్యక్రమాలకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమాల్ని ఎక్కువగా ప్రజలకు పంచి సద్గుణంతో మంచి కార్యక్రమం చేయమని ప్రోత్సహించడం మాకు చాలా అభినందనకరం. అందువల్ల ఆయన వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి అందరికీ అలాగే ఆ భగవంతుడు మా అందరికీ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతిపాడు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలో కూటమి శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, రాష్ట్ర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం సార్ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. 250 మంది వికలాంగులు, వృద్ధులకు బియ్యం పంపిణీ చేపట్టారు. అనంతరం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మేడిశెట్టి బాబు సందర్శించారు. నియోజకవర్గంలో ప్రతిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి, శంకవరం ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. కార్యక్రమంలో సింగిలిదేవి సత్యరాజు, కొమ్ముల కన్నబాబు, యాళ్ల జగదీశ, దాసం శేషరావు, అమరాదే వెంకట్రావు, కరణం సుబ్రహ్మణ్యం, గాబు సుభాష్, వెలుగుల నాని, గోపుశెట్టి శ్రీను, రామకుర్తే రమేష్, అంబటి బుజ్జి, ఎర్రబత్తుల గోవిందనాయుడు, కూటమి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన డిప్యూటీ సీఎం జనసేన అధినేత అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి
పుట్టినరోజు శుభాకాంక్షలు మా ప్రతిపాడు కూటమిని నియోజకవర్గ కూటమి నాయకుల తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక్కసారి గట్టిగా అందరం కూడా హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం సార్ అని అనాలి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం సార్. కలకాలం ఇలాగే మనం ముందుకు వెళ్ళాలి. మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, కేంద్రంలో మోదీ గారి నాయకత్వంలో కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఆయనకు ఆరోగ్యాలు కల్పించాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మరొక్కసారి మన అందరి తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో డాక్టర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సేవలు మరవలేనివని, పేదల గుండెల్లో దేవుళ్ల నిలిచిన రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పేదలకు ఇళ్లు అన్ని వర్గాలు ఆదుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి అని అన్నారు. సందర్భంగా పేదలందరికీ భారీ అన్నదానం కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున గొల్లల మామిడాడ గ్రామంలో మరి అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మండలంలో నుండి ప్రముఖ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆ వర్గం లేదు, ఈ వర్గం లేదు. ఎందుకంటే అటు పేదలకే కాదు, ధనికులకే కాదు, రైతులకే కాదు, విద్యార్థులకే కాదు, మహిళలకే కాదు, అందరికీ కూడా అన్ని రకాలుగాను కూడా సంక్షేమ పథకాలు అందజేసిన ఏకైక వ్యక్తి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆయన హయాంలోనే ఆరోగ్యశ్రీ అవనివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ అవనివ్వండి, లేకపోతే ప్రాజెక్టులు అవనివ్వండి, రైతులకి మరి రుణమాఫీ అవనివ్వండి, ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. అందుగురించే ఆయన చనిపోయినా కూడా ఈ రోజుకి కూడా ప్రజల గుండెల్లో దేవుడి కిందే ఆయన మరి ఉన్నారంటే కారణం ఆయన అందించిన సంక్షేమ కార్యక్రమాలే. ఈ రోజున మరి అనపర్తి నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా అంతేకాకుండా తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడున్నా కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు ఈ రోజున. అంటే ఆయన ముఖ్యమంత్రిగా చేసిన మంచి పనులే దీనికి కొలమానం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తూ పేద ప్రజలకు ఎన్నో మేలు చేశారు. ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా మరి రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం చిన్నంపేట సమీపంలో గల పాదాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరిన్ని ఉన్నత శిఖరాలను ఎదగాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా బాధ్యతతో పనిచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో బొంగు నాని, సూర్యుడి సురేష్, నల్లల రామకృష్ణ, మాగపు రాజా, పలువురు జన సైనికులు పాల్గొన్నారు. జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా మనందరి తరఫున నేను పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అంటే జనసేన అందరికీ పెద్ద పండుగ లాంటిది. ప్రతి ఊర్లోనూ కూడా చాలా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నదానం కానివ్వండి, బ్లడ్ డొనేషన్స్ కానివ్వండి, పళ్ళు పంచడం, పిల్లలకి కానీ ఏదైనా సరే ఆయన పేరు చెప్పుకుని ప్రతి ఒక్కళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరఫున హ్యాపీ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవర్ స్టార్ జన్మదిన వేడుకలు. నక్కపల్లిలో బోడపాటి శివదత్తు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ బర్త్డే కేక్ ను కట్ చేసిన జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ తోటా నాగేష్. రాష్ట్రంలో వాడవాడల దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాలు. అనకాపల్లిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన వైసీపీ శ్రేణులు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో ఏసీబీ అధికారుల వలకు చిక్కిన అవినీతి చేప. కారు డ్రైవర్ దుర్గా ప్రసాద్ ద్వారా 28,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ కోనా విమల సరోజిని. అనకాపల్లి పట్టణంలోని 126 అడుగుల గన్నాథుని దర్శించుకున్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి. ఎంపీ సీఎం రమేష్, మాడుగుల ఎమ్మెల్యే బండారుతో కలిసి గన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సత్యకుమార్ యాదవ్. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.